హలో సండే వచ్చిందంటే చికెన్ కన్నా ఫిషే బెటర్ అంటాను. మీరేమంటారు? 100% ఫిషే అంటారు. ఎందుకంటే ఫిష్ నచ్చని వ్యక్తి ఉండడు. హెల్త్కి మంచిది, అన్ని విధాలుగా మంచిది అయినప్పుడు మనం ఎందుకు చేసుకోకుండా ఉంటాం చెప్పండి. సో ఈరోజు మీకు మంచి ఫిష్ ఫ్రై వచ్చేదో నేర్పిస్తాను. అయ్యో ఫిష్ ఫ్రై అంటే అందరూ చేస్తారు కదా కళ్యాణ్, ఏదో స్పెషల్ ఏంటి అని అనొచ్చు. అందుకే మసాలా ఫిష్ ఫ్రై. ఇది సింపుల్ అండ్ టేస్టీ, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ ఫిషెస్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. మంచిగా సాల్ట్ వాటర్ క్లీన్ చేయండి. ఇది బ్లాక్ పాంఫ్రెట్ ఫిష్ అండి, అదేనండి నల్ల చందువా అంటారు దీన్ని. సో దానికి చిన్న మసాలా అనేది తయారు చేసుకుందాం. ముందుగా 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, మీ స్పైసీకి తగ్గట్టుగా, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు 1/2 స్పూన్, మిర్చి ఒక 5-6 అండ్ కరివేపాకు. ఇది లేనిదే మసాలా ఫ్రై లేదంటాను నేను. కరివేపాకు ఉండేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం, టేస్ట్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ఫైనల్గా మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. చూసారా, అలా తీసుకొని అలా నూనెలో వేసుకున్నా బాగానే ఉంటుంది తెలుసా. రైస్లో అలా కలుపుకొని తినచ్చు, ట్రై చేయాలి. ఇది మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం ఫిషెస్ అన్నిటినీ బాగా మసాలా అనేది పట్టించుకుందాం. అన్ని ఫిషెస్ కూడా మసాలా పట్టించుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటిని అలాగే ఉంచేయండి, డిస్టర్బ్ చేయకూడదు. వీటిని 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ జీలకర్ర, ఈ రెండు కలిపి పేస్ట్ చేసుకున్నాను నేను. ఇది ఒక 2-3 స్పూన్స్ వేయాలి. అంటే నా ఫిషెస్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది, 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. సో వీటిని బాగా మిక్స్ చేసుకొని మరొక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా. సో ఈలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉందో అది 1 by 1 ఇందులో వేసేయండి. ఆహా స్మెల్ ఉంది కదా, ఎంత బాగుంది తెలుసా. ఏదైనా ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆ స్మెల్ అనేది చాలా నచ్చుద్ది, నాకు చాలా బాగుంటుంది. ఆ ఆయిల్ కూడా మనం రైస్లో వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసే ఉంటారు, బట్ నా వీడియో చూసిన వాళ్ళు ఏదైనా కొత్తగా అనిపిస్తే ట్రై చేయండి. పైన కరివేపాకు వేసుకుందాం లైట్గా. సో ఫైనల్గా మనకి ఫిష్ ఫ్రై అనేది ఫినిష్ అయిపోయింది. సారీ, ఫిష్ మసాలా, మసాలా ఫిష్ ఫ్రై అనేది తయారైపోయింది. వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తింటే అదిరిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.